ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. నా వయసు, నా అనుభవం, ఎన్నెన్ని ఎత్తుపలాలు చూడలేదు, ఎంతటి క్లిష్టమైన పరిస్థితులను డీల్ చేయలేదు. వాటన్నిటినీ మిక్స్ చేసి మిక్సీలో వేసి జ్యూస్ చేసి వైసీపీని బలోపేతం చేసేందుకు బూస్ట్ బోర్నవిటాలా తాగిద్దామనుకుంటే అసలు ఆ ఛాన్స్ ఇవ్వడం లేదని తెగ ఫీల్ అయిపోతున్నారట ముద్రగడ పద్మనాభం అలియాస్ ముద్రగడ పద్మనాభరెడ్డి. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఫ్యాన్ కిందికి చేరి పొలిటికల్గా ఫుల్ యాక్టివ్ మోడ్లోకి వచ్చేసారు ముద్రగడ. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిస్తానని శపథం చేసి పంతం నెగ్గక చివరికి అన్నమాట ప్రకారం పేరు చివరన రెడ్డిని తగిలించుకున్నారు ఈ కాపు సామాజిక వర్గ నాయకుడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ప్రతిపాడు కాన్సెన్సీ పార్టీ బాధ్యతల్ని ఆయన కుమారుడు ముద్రగడ గిరికి అప్పగించారు వైసీపీ పెద్దలు. ప్రస్తుతం ఆ పోస్టులో కొనసాగుతున్నారు గిరి. కానీ పద్మనాభం మాత్రం కుదురుగా ఉండలేకపోతున్నారట. పార్టీ నుంచి ఇంకేదో కోరుకున్నట్లు కూడా తెలుస్తుంది. అసలు పార్టీ నాయకత్వానికి తనను వాడుకోవడం తెలియడం లేదని సన్నిహితులతో అంటున్నారట. సో వైసీపీ పిఎస్సి సభ్యుడిగా ఉన్నప్పటికీ అసలు అది జుజుబి అని, తన స్థాయికి సరిపోదని కాస్త అసహనంగా మాట్లాడుతున్నారట. అనుభవం, విషయ పరిజ్ఞానం ఉన్న తనకు రీజనల్ కోఆర్డినేటర్ పోస్ట్ లేదా ఒక జిల్లా బాధ్యతలు పూర్తిగా అప్పగిచ్చేస్తే జెట్ స్పీడ్లో గట్టిగానే దూసుకుపోతారని చెప్తున్నారట. అంతా తెలిసి కూడా ఎందుకో పార్టీ ఆ దిశగా ఆలోచించడం లేదని కాస్త నిష్ఠూరంగానే అంటున్నారట. సో పరుగులు పెట్టించే వాళ్ళను పక్కన పెడితే ప్రయోజనం ఏముందంటూ స్పీడ్ అయిపోతున్నారట పద్మనాభరెడ్డి. సో నన్ను వాడుకోవడం తెలియడం లేదని కొందరు పార్టీ పెద్దల దగ్గరే ప్రస్తావించారని, అయినా రిజల్ట్ మాత్రం రాలేదని గుర్తు చేసుకున్నారు ఈ మాజీ మంత్రి. సో ఈ మధ్యనే ఉమ్మడి ఉభయ గోదావరి ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలను విడదీసి సామాజిక వర్గాల పరంగా లెక్కలు సరిచేసింది వైసీపీ అధిష్టానం. ఆ టైంలో అయినా నన్ను పరిగణలో తీసుకుంటే మ్యాటర్ వేరేలా ఉండేదంటూ తెగ బాధపడుతున్న సమాచారం. సో అదే సమయంలో ముద్రగడ ప్రతిపాదన మీద పార్టీ నాయకత్వంలో కూడా కాస్త డిఫరెంట్గా చర్చ జరుగుతుంది. సీనియర్ కాబట్టి ఆయన అడుగుతున్నారని ఇవ్వచ్చు, సరే అంతవరకు బాగానే ఉంటుంది. కానీ పోస్టులోకి వచ్చాక సార్ బాగా అడ్వాన్స్ అయిపోతే కంట్రోల్ చేయడం కష్టం. సో ఆయన చెబుతున్నట్టు నిజంగానే పరిస్థితులు రివర్స్లో వేరేలా ఉంటాయన్న చర్చ కూడా జరుగుతుంది. సో పార్టీలో ముద్రగడ మైండ్ సెట్ ప్రకారం చూస్తే ఇప్పుడున్న రాజకీయాలకు అనుగుణంగా ఈక్వేషన్స్ సరిచేయడం ఆయనకు అంత ఈజీ కాదన్నది వైసీపీ పెద్దల అభిప్రాయంగా తెలుస్తుంది. పిఠాపురంలో గత ఎన్నికల్లో ఆయన చూపించిన లెక్కలతో ఏదో జరిగిపోతుందని ఎక్స్పెక్ట్ చేశామని, కానీ గ్రౌండ్ రియాలిటీ వేరే విధంగా ఉన్నట్లు కూడా ఫలితాల తర్వాత అర్థమైందని అంటున్నారట పార్టీ ముఖ్యులు కొందరు. సో ఇప్పుడు కూడా ఒక ప్రాంతం లేదా ఒక జిల్లా బాధ్యతలు ముద్రగడకు అప్పగించేస్తే పార్టీలో ఉన్న మిగతా వాళ్ళు కంఫర్ట్గా ఉండలేరనేది అధిష్టానం అభిప్రాయం. సో ప్రశాంతంగా జరిగేదేదో జరిగిపోతుంది. అలాంటప్పుడు కెలుక్కుని మరీ కంపోజ్ చేసుకోవడం అవసరమా అన్నది వైసీపీ పెద్దోళ్ళ ప్రశ్న. అందుకే ముద్రగడ ప్రతిపాదనపై కూడా సున్నితంగా చెప్పకనే చెప్పేశారట. ప్రస్తుతానికి అలా కానివ్వండి, రేపు ఎన్నికల టైంకి అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుందామని అన్నట్టు కూడా సమాచారం. సో అప్డేట్ వర్షన్లో ఓల్డ్ సాఫ్ట్వేర్ వేస్తే వర్కౌట్ కాదన్న వాస్తవాన్ని తాడేపల్లి పెద్దలు గ్రహించి పెద్ద ఆయన్ని ఎంటర్టైన్ చేయడం లేదు కూడా చెప్పుకుంటున్నారు స్థానికంగా. మొత్తానికి మీకు అసలు వాడకం తెలియడం లేదయ్యా, వాడండి, నన్ను గట్టిగా వాడుకోండి ముద్రగడ చెబుతున్నా, అప్పుడే అంత బంపర్ ఆఫర్ వద్దులే పెద్దాయన అని పార్టీ అధిష్టానం చెప్తుందన్నది తూర్పుగోదావరి జిల్లా టాక్.